హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీకు సొరచాప పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1.5 కేజీ సొరచాపనైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్న సొరచాప ముక్కల్ని ఒక పాత్రలో వేసుకొని ఆ సొరచాప ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది చాలా రేర్ ఫుడ్ అండి, అన్ని వేళలా దొరకదు. దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. మీరు మళ్ళీ మళ్ళీ కూడా తయారు చేసుకుంటారు ఒక్కసారి కానీ దీని టేస్ట్ కానీ చూసారంటే. ఇప్పుడు సొరచాప ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు సొరచాప ముక్కలు అయితే ఉడికిపోయాయి. స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా ముక్కలన్నీ తీసి పెట్టుకున్న తర్వాత దీని స్కిన్ అయితే రిమూవ్ చేసుకోవాలి. వేడి మీద అయితే తీయడం కష్టం కాబట్టి చల్లారాక తీసుకుంటే స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్కిన్ అంతా తీసేసుకున్నాక ముక్కల్ని అయితే గట్టిగా పిండుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు పిండుకోవాలి. ఇలా గట్టిగా పిండుకొని పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది గట్టిగా పిండుకున్నట్లయితే. ఇప్పుడు వేరొక బాండలు తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె వాడుతున్నాను. ఇది నాన్ వెజ్ కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఏంటి ఎక్కువ వేస్తున్నాను అనుకుంటారేమో, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువే పడుతుంది నూనె. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 15 వరకు పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ రెండింటిని ప్యాన్లో వేసి వేయించుకోవాలి. కొంచెం ట్రాన్స్లూసెంట్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
మీలో ఎంతమందికి సొరచాప పిట్టు తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన మిశ్రమంలో పొడి చేసి పెట్టుకున్న సొరచాపను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకుందాం. ఒక బాండల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న దాంట్లో 2 ఇంచుల చెక్క, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చల్లారిపోయాక ఆ మిక్సీ జార్లో ఈ మసాలా దినుసులు వేసుకొని మెత్తగా పొడైతే కొట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి కొట్టుకున్నాం కదా, అందులోనే 6-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అది కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని మనం ఫ్రై చేసుకున్న ఆ పిట్టులో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 5-6 నిమిషాల దాకా కలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. మాకైతే కారం చాలలేదు కాబట్టి పచ్చిమిరపకాయలో ఉండే కారం, సో మేము ఇక్కడ మిరప్పొడి యూస్ చేస్తున్నాము. మీకు సరిపోయినట్లయితే కొద్దిగా కారం కూడా యూస్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరచాప పిట్టు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.